ఏపీ లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్. ఇప్పటిదాకా ఈ కేసులో 12 మంది అరెస్ట్. ఏసీబీ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసిన సిట్. లిక్కర్ కేసులో నోటీసులు ఇచ్చారు. జగన్ హయాంలో అవినీతి లేదన్న నారాయణస్వామి. తప్పుడు కేసులకి భయపడనంటున్న నేత. రాజకీయాల్లోకి నేర చరిత్రలొచ్చారు. చెత్తతో పాటు వాళ్ళని తీసేయాలి. హత్య రాజకీయాలు తెలియదన్న చంద్రబాబు. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వానికి రిపోర్ట్. నివేదిక అందించిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి కమిటీ. సీఎం రేవంత్తో నిపుణుల కమిటీ భేటీ. కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం. క్యాడర్ జోలికొస్తే డైరెక్ట్ అటాక్ చేస్తాం. బాబా బామ్మర్దులకి జైలు తప్పదన్న మైనంపల్లి. స్వచ్ఛ సర్వేక్షణలో ఏపీకి 5 అవార్డులు వచ్చాయి. ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టాలన్న బాబు. గన్నీ బ్యాగ్స్, మెటల్ ప్లేట్లు వాడాలంటూ పిలుపు. మౌనాన్ని బలహీనతగా అనుకోవద్దు. కుట్రలపై హైకమాండ్కి ఫిర్యాదు చేస్తా. శత్రువుపై నేరుగా పోరాడతానన్న ఈటల. మాజీ మంత్రి విడుదల రజనికి నోటీసులు. జగన్ రెంటపల్ల పర్యటన సందర్భంగా కేసు నమోదు. రూల్స్ ఉల్లంఘించారని అభియోగం. చందునాయక్ హత్య వెనుక ఆర్థిక లావాదేవీలు. 5గురిని అరెస్ట్ చేసిన మలక్పేట పోలీసులు. అసత్య ఆరోపణలు చేస్తున్నారన్న సిపిఐ. ఏపీలో పెట్టుబడులు పెట్టాలన్న లోకేష్. ప్రభుత్వంతో చర్చిస్తున్నామన్న ఆనంద్ మహీంద్ర. ప్రయాణం ఇప్పుడే మొదలైందంటూ కామెంట్. మోదీ గ్యారంటీకి ప్రతిరూపమే కోచ్ ఫ్యాక్టరీ. 3000 మందికి ఉపాధి దొరుకుతుందన్న కిషన్ రెడ్డి. వచ్చే ఏడాది నుంచే ఉత్పత్తి మొదలు. కోమటిరెడ్డి బ్రదర్స్ మాటల్ని జనం నమ్మరు. బ్లాక్ మెయిల్తో సెటిల్మెంట్లు చేసుకుంటారు. పదవుల కోసమే హడావుడి చేస్తారన్న జగదీష్. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో భారీ వర్షం. 10 జిల్లాలకు ఆరెంజ్, 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్. కామారెడ్డి వాగులో చిక్కిన రైతులు క్షేమం. అమరావతి రైల్వే లైన్ విషయంలో ముందడుగు. రైల్వే లైన్ భూసేకరణ కోసం రైతులకు నోటీసులు. కొప్పురావూరు గ్రామ రైతులకు నోటీసులు జారీ. పోలీసులపై గుడివాడ వైసీపీ నేతల దౌర్జన్యం. పోలీస్ యాక్ట్ అమల్లో ఉండగా సమావేశం. వైసీపీ నేతల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు. జేపీ నడ్డాతో మాధవ్ భేటీ. ఏపీలో బీజేపీని బలోపేతం చేయాలంటూ సూచన. బీజేపీ పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న నడ్డా. ఎల్లుండి నుంచి పార్లమెంట్ సెషన్. వర్చువల్గా ఇండి కూటమి నేతల భేటీ. అనుసరించాల్సిన వ్యూహంపై 24 పార్టీల చర్చ. శ్రీనగర్లో కాంగ్రెస్ భారీ ర్యాలీ. కశ్మీర్కి రాష్ట్ర హోదా ఇవ్వాలంటూ డిమాండ్. కాంగ్రెస్ నేతల్ని అడ్డుకున్న పోలీసులు. వైసీపీ నేత ముద్రగడికి అస్వస్థత. కాకినాడలో చికిత్స పొందుతున్న నేత. హైదరాబాద్ తరలిస్తున్న కుటుంబ సభ్యులు.